శ్రీ నిరంతరానంద నిశ్చయసార్థ సాధకము సర్వకిల్బిష బాధకము సమగ్ర విజ్ఞానదము మహామహిమఘనము శరణమగు మాకు మద్గురు చరణయం. అందరూ కూడా ఆధ్యాత్మికవేత్తలు ఆత్మతత్వం మీద ప్రాధాన్యత చాలా ఇస్తారు. ఇది ముఖ్యంగా ఎందుకంటే అంతర్బహిష్ట నారాయణ భగవంతుడు అనేవాడు కదా, అంతర్ముఖంగా ఉండాల. ఈ అంతర్ముఖంగా ఉండేటువంటి దివ్యతత్వాన్ని బాహ్యంగా వ్యక్తం చేయాలి. అసలు సృష్టి ప్రయోజనం ఏమిటి అని కానీ ఆలోచించామంటే ముఖ్యంగా 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. పరిమితములో అపరిమితం వ్యక్తం చేయడం. ఒక కంచి పరమాచార్యులు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానంద లేదా రామతీర్థులు, ఎక్కడ మహానుభావులు కూడా ఎందుకు మనం వాళ్ళని గొప్పగా గౌరవిస్తాము అంటే పరిమితమైన వ్యక్తంలో అపరిమితాన్ని వ్యక్తం చేశారు. ఇది ఒకటి. బాహ్యముగా వ్యక్తమైనటువంటి బహుత్వానికి వెనక ఉండేటువంటిది ఏకత్వం మాత్రమే. ఓం నమస్తనంతమూర్తయే సహస్ర పాదాక్ష శిరోరబాహే సహస్రనామనే పురుషాయ సస్వతే సహస్ర కోటి యుగధాడే నమ. ఆ సహస్ర కోటి యుగధాలలో ఉండేటువంటి మహానుభావుడు ఆ ఏకమే అనంతం. ఇక్కడ ఒక్క విషయం మీకు గుర్తు చేయమంటే కన్నా అందరూ కూడా బాహ్యత్వం ఏకత్వాన్ని గుర్తిస్తారు. ఏకత్వంతో పాటు మరొక్కతనం ఏమిటి కన్నా అసమానతనము, యునీక్నెస్. There is not only a kind of a unitary point behind the manifestation of the multiplicity, there is a unitary point is also there. ఆ ఏకత్వం ఉంది, అదేవిధంగా అసమానతం. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క సృష్టి దీంట్లో అనంతమైన దివ్యతత్వంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆ విభూతిని వ్యక్తం చేస్తుంటారు. ఇది మనకు భారతదేశము ఇచ్చినటువంటి గొప్ప ఇది. నాకు ప్రత్యేకించి ఇంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఇంతమంది కోసం తపన పడేటువంటిది సార్ ఎప్పుడైతే చెప్పారంటే విశ్వశాంతి కోసం అన్నారు. ఈ విశ్వశాంతి కోసం మొట్టమొదటిగా తెలిసినట్టు కదా ఇక భారతీయ ఋషులు సంప్రదాయాలు వాడు అంతరాత్మను తెలుసుకో. నీవేమిటే కన్నా అంతరాత్మను కనుక్కోకుండా నువ్వు ఏమేమి చేసినా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఏమిటంటే కదా చేస్తూ కూడా అంతరాత్మ. అందుకే ఇక మనకంటే అహం స్థానములో అంతరాత్మ రావాలి. అహం స్థానంలో అంతరాత్మ ఎప్పుడైతే కనుక అంతరాత్మ సాక్షాత్కారమైందో ఏ మహానుభావులైనా తీసుకోండి, ఏ పద్ధతిని తీసుకోండి, ఎక్కడైనా కావండి. ఇప్పుడు మనకు మలయాళ స్వామి కావచ్చు, లేకపోతే కానీ ఇంకెవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోండి. అంతరాత్మ సాక్షాత్కారం లేకుండా త్రిమతాచార్యులు కానీ ఎవరి కానీ ఇదేం లేదు. ఈ విధమైన దీంట్లో వచ్చిన ఇక్కడ అందుకని ఏమిటి కదా భగవంతుణ్ణి సచేతనముగా భౌతికంగా ఆవిష్కరింప చేసుకోవడం. రియలైజింగ్ ద లార్డ్ ఇన్ ఫిజికల్ త్రూ ద విజ్డమ్ రివీల్డ్ బై కుండలిని ఇన్ ఏ కాన్షియస్ స్టేజ్ అండ్ ఎనేబులింగ్ ది అడాప్షన్ క్లియరింగ్ ద డౌట్స్ త్రూ ద ఇంటర్నల్ ఇంటర్ప్రిటేషన్స్. అంతరాత్మ సద్బోధన ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవడంలో నిపుణులు కావడము, భగవంతుని భౌతికంగా సాక్షాత్కరింప చేసుకోవడం. ఇంకొకటి ఏమిటంటే కన్నా అంతరాత్మ సాక్షాత్కారత మహానుభావుడు ఏంటి ఆ దివ్యతత్వం అనేది ఈ భూలోకంలోకి రావాలా, మానవుడు కావాలా, ఈ భూలోకం అనేది దైవలోకంగా మారాలా, జరా వ్యాధి మరణాలకు అతీతంగా మనిషి అనేటువంటి వాడు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలా, దేవతలకు సమానం కావాలా. అందుకే మనం పురాణాలు చూసుకుంటే దేవతలు ఎక్కడెక్కడో ఏమేమి చేయాలి మళ్ళీ వెళ్ళారు, వాళ్ళకి దేవతలకు సహాయం చేశారు. ఇవన్నీ కథలు కాదు, ఇవన్నీ సాధించిన విషయాలే. అయితే భవిష్యత్తులో మనిషి సాధించబోయేటువంటిది మరింత ఉన్నతంగా ఉంటుంది. అవర్ పర్ఫెక్షన్ లైస్ ఇన్ ఫ్యూచర్ బట్ నాట్ ఇన్ ద పాస్ట్. కాబట్టి మనం ఎప్పటికైనా గతము భూతకాలము అనేటువంటి పీఠిక మీద నిలబడి భవిష్యత్తులో పరమాత్మ అనుభవించాలా. ఇది మాకు మాస్టర్ గారి యొక్క దిక్కు సాధ్యంలో ముఖ్యంగా ఉంటుంది. డివైన్ లైఫ్, ఒక దివ్య శరీరము, దివ్య జీవనము. రంతిదేవుడు ఒక మాట చెప్పాడు, కోన సస్యాత్ ఉపాయాత్ర ఏనాహం సర్వదేహినం ప్రవేశస్య సతతం దుఃఖభాగువ. అంటే ఈజ్ దెర్ ఎనీ పాసిబిలిటీ త్రూ విచ్ ఐ కెన్ లివ్ ఇన్ ఆల్ ద బీయింగ్స్ అండ్ సఫర్ ఫర్ దేర్ సేక్. అంటే సమస్తమైన ప్రాణులు వాటి బాధలు పోగొట్టుకునే దానికి నేను దానికి సిద్ధంగా ఉన్న ఆ బాధ తీసుకోవడానికి. ఇది భారతీయ సనాతన ధర్మం. నీవు ఆనందంగా ఉండు, నేను ఆనందంగా ఉండము, లోకో సమస్త సుఖనాభవంతు. ఇది నేను ఒక్కటే, నువ్వే కాదు, 3 లోకాలు కూడా మనకి. అందుకే త్రివిధమైన శాంతి కావాలా, 3 లోకాలకు శాంతి కావాలా, సమస్తమైన చరాచర సృష్టికి శాంతి కావాలా. మలయాళ స్వామి ఎంత అద్భుతంగా సంతం చేసినట్టు కదా చరాచర సృష్టి దీనికి అంటే ఇప్పుడు కూడా ఆనందం కోరేవాడు. అది ఇది భారతీయ యొక్క దీంట్లో ఈ విశ్వశాంతి కోసము మహానుభావులు ఎంతో కృషి చేశారు. మాస్టర్ గారి యొక్క దివ్యతత్వం అనేది ఇక్కడ భౌతికములో దివ్యతత్వం అనేది వ్యక్తం కావాలి. భౌతికంలో ఇట్ ఇస్ నాట్ మేర్లీ కైండ్ ఆఫ్ ఒక రియలైజేషన్ అనేటువంటి సాక్షాత్కారం అనేది భౌతికమైన స్థాయికి వస్తే గన ఏ విధంగా ఇప్పుడు ఈ ఫోన్ మాట్లాడుతున్నాము, సెల్ ఫోన్ వాడుతున్నాము, భగవంతుడు కూడా మన అందరిలోనే భగవంతుడు స్పష్టంగా కనపడాలా. అప్పుడు ఎలాంటి కదా జరా వ్యాధి మనం లేదు, మనిషి అనేవాడు నిజంగా కూడా బికమే రియల్ ఇండిపెండెంట్, నిజమైన స్వతంత్రం, ప్రకృతి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఇది వాళ్ళ ఊరికే
ఊహించినట్టే కాదు, దిస్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. అయితే దీనికి ఈ భూమి సిద్ధం కావాలా, మనుషులు సిద్ధం కావాలా? ఎందుకంటే అనంతమైన చాలా యొక్క దివ్య శక్తి అనేటువంటిది అవతరిస్తే తట్టుకునేట కోసంగా భూమి సిద్ధం కావాలా, మనుషులు సిద్ధం కావాలా? ఆ కాలం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇది భగవంతుడి సంకల్పము. నాకు ఈ విధమైన అవకాశం రావడం అనేది భగవంతుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం అనుకుంటాను. ఇంతమంది ఈ విధంగా చేయడం అనేటువంటిది నిజమే. భారతదేశం అనేది విశ్వగురు స్థానానికి వెళ్తా ఉంది అనేటువంటిది, ఏ విధంగా మన యొక్క యోగా అనేది ఇంటర్నేషనల్ దీనికి వచ్చిందో, అదేవిధంగా ఈ విధమైన సమావేశాలు ఈ విధంగా రావడము, ఒక సామరస్యము, సమన్వయము, ఈ విధమైన సుహృద్భావము, ఈ విధం ఒక ఉన్నత లక్ష్యం కోసం వెళ్ళడము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా మా మహాగురువులు అంటే ఇప్పుడు మనకు పత్రి బ్రహ్మర్షి పత్రి లాంటి వాళ్ళు ఇట్లా మహాగురువులందరూ కూడా వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వాదము, వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి అదని చెప్తూ మరొకసారి మా కంచి రఘురామ్ సార్కి, తర్వాత ఈ పిరమిడ్ అసోసియేషన్ అందరికీ కూడా, మీకు అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. Thank you, Venugopal ji. Very nice of your speech.